హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ ప్యాటర్న్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా పార్ట్ 3ని చూద్దాం. పార్ట్ 1 వీడియోలో సెక్షన్ ఏని, పార్ట్ 2 వీడియోలో సెక్షన్ బిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు పార్ట్ 3 వీడియోలో సెక్షన్ సిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఎగ్జామినేషన్లో ఎలా ఎలా ప్రజెంట్ చేయాలి అన్నవి అన్నీ కూడా ఈ 3 వీడియోస్లో ఉన్నాయి. సో make sure to listen each and every line because it's very important to understand how to write examination, how to understand the question paper before going to write the examination. మనకి థర్డ్ సెక్షన్లో మొత్తం గ్రామర్ అనేది ఉంటుంది. సో చాలా మందికి అనోటేషన్స్ ఈజీగానే ఉంటాయి అండ్ క్రియేటివ్ రైటింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్ అన్నీ కూడా ఈజీగానే ఉంటాయి. బట్ స్టిల్ వీ we feel difficult while writing the grammar, but don't worry, don't need to be worry. ఈ రోజు వీడియోలో ఏవేవి ఇంపార్టెంట్, గ్రామర్ ఏది చదవాలి ఎగ్జామినేషన్కి అన్నది కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ 10th రోమన్ చూసుకున్నట్లయితే మనకు మ్యాచ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ లైన్ ఇక్కడ అండర్లైన్ చేశారు కదా వర్డ్స్, వీటికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనం మ్యాచ్ చేయాలి. ఎలాంటి ఆప్షన్ అనేది ఉండదు. 6 ఇస్తే 6 చేయాల్సిందే. అప్పుడే మనకు కంప్లీట్గా ఇక్కడ 3 మార్క్స్ అనేవి పడతాయి. సో ఫస్ట్ ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి. ఏంటంటే ఒక వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ తీసుకుందాం. ఆ వర్డ్ అనేది నౌన్కి చెందింది అయి ఉంటుంది, బట్ స్టిల్ సెంటెన్స్లో దాని మీనింగ్ అడ్జెక్టివ్ ఉంటుంది. అలాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి. అంటే దాన్ని సపరేట్ ఆ వర్డ్ బయటికి తీస్తే దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి నౌన్ వచ్చినప్పటికీ కూడా అది ఆ సెంటెన్స్లో పెడితే ఆ సెంటెన్స్ సైడ్స్కి ఉన్నటువంటి వర్డ్స్ వల్ల దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది అడ్జెక్టివో అడ్వర్బో అలా వేరేది వస్తుంది. రైట్? సో అలాంటివి కూడా ఉంటాయి. మరి అలాంటి వాటిని కూడా ఎలా సాల్వ్ చేయాలి అంటే ముఖ్యంగా మీరు ఏది రెఫరెన్స్ తీసుకోవాలి అంటే టెక్స్ట్ బుక్లో ఏవైతే ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అలాగే ఎగ్జాంపుల్స్ ఉంటాయో వాటిని మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇలా ఉన్నాయి. అడ్జెక్టివ్ అని ఉంది, తర్వాత ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే దానికి ఎక్స్ప్లెనేషన్, డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అంటే ఏంటి, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు వర్బ్స్ ఏంటి, ఇక్కడ వర్బ్ ఉంది, వర్బ్ దానికి డెఫినేషన్ ఇచ్చారు. ఇవంతా ఏం చదవాల్సిన అవసరం లేదు. వీటి కింద ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అడ్జెక్టివ్ కింద మీకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. డెఫినేషన్స్ ఏం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, వీటిని ప్రాక్టీస్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, అంటే మీకు మెటీరియల్లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎక్సర్సైజ్ ఫర్ ప్రాక్టీస్ ఉంది కదా, ఇవి కూడా ప్రాక్టీస్ చేయాలి. అండ్ టెక్స్ట్ బుక్లో మీకు ఎక్సర్సైజెస్ ఉన్నవి ఇక్కడ ఎక్సర్సైజెస్ అని ఉన్నాయి కదా, ఇక్కడ ఇవి కూడా మీకు ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎగ్జామినేషన్లో కంప్లీట్ 6 మార్క్స్ అనేవి స్కోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వీటన్నిటిలో నుంచి ఏదో ఒకటి ఇస్తారు. అండ్ ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఈ ఎక్సర్సైజ్ నుంచి స్టార్ట్ చేసి ఇవన్నీ ఎక్సర్సైజెస్ అనేవి కంప్లీట్ చేస్తే మీకు ఇందులో నుంచే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే 6 ఉన్నాయి, 6 నుంచి 5 ఇందులో నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మిగతాది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మేబీ ఓన్గా అడగవచ్చు, లేకపోతే ఇందులో నుంచి అడగవచ్చు. మ్యాక్సిమం అన్నీ ఇందులో నుంచి అడిగే ఛాన్స్ ఉంటుంది. బట్ స్టిల్ 1% ఆఫ్ ఛాన్సెస్ బయట నుంచి, అంటే అవుట్ ఆఫ్ ద సిలబస్ అడిగే ఛాన్స్ అనేది 1% వరకు ఉంటుంది. సో మీరు అన్నిటినీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మీకే అలవాటు అవుతుంది. అండ్ దెన్ యూ కెన్ able to answer those questions which are not in your textbook, right? సో ఇవన్నీ ఎక్సర్సైజెస్ అనేవి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సో మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో
అవుట్ ఆఫ్ మార్క్స్ అంటే 3 to 3 మార్క్స్ పడాలి అంటే దోస్ ఎక్సర్సైజెస్ ఆర్ ఇనఫ్ ఫర్ యూ. ఆ ఎక్సర్సైజెస్ అన్నిటినీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. మోస్ట్లీ అండ్ మ్యాక్సిమం 6 కూడా అందులో నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ రోమన్ చూద్దాం. సో 11th రోమన్ చూసినట్లయితే ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్ ఏ అండ్ ది ఆర్ ద ఆర్ నో ఆర్టికల్. సో మీకు ఇక్కడ 6 ఇచ్చారు, 6ని రాయాల్సిందే. ఇక్కడ కూడా 6 రాస్తేనే మీకు 3 మార్క్స్ అనేవి పడతాయి. సో ఈ 6లో మీకు ఏది, యాన్ ఏది, ద ఏది, లేదా దేనికి ఆర్టికలే లేదు అన్నది మీరు ఇక్కడ రాయాల్సి వస్తుంది. మరి సో ఈ 6 అనేవి మీరు రాయాల్సిందే. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఆర్టికల్స్ అనే మెటీరియల్లో ఉన్నాయి. సో దట్ మెటీరియల్ ఈస్ అప్లోడెడ్ ఇన్ అవర్ ఛానల్. యూ కెన్ చెక్ దట్ మెటీరియల్ ఇన్ ప్లేలిస్ట్. సో మనకు ఏ అండ్ ద ఎక్కడ రాయాలో బేసిక్ తెలుసు. అంటే ఏ ఎక్కడ రాయాలి, కాన్సనెంట్ లెటర్స్ ముందు వస్తుంది, యాన్ ఎక్కడ వస్తుంది, వోవెల్ సౌండ్స్ లేదా వోవెల్ లెటర్స్ ముందు వస్తుంది, ద అనేది మిగతా వాటి దగ్గర మీరు పెడతారు. బట్ నో ఆర్టికల్ ఎక్కడ వస్తుంది అన్నది మీకు మెటీరియల్లో రూల్స్ అనేవి ఉన్నాయి. సో మరి అవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చేస్తే ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. సో దాట్స్ వై నెక్స్ట్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్లెనేషన్, ఆర్టికల్స్ ఎక్స్ప్లెనేషన్, అది కూడా షార్ట్లో, అంటే ఎక్కువ టైం తీసుకోకుండా విత్ ఇన్ 10 to 20 minutesలో కంప్లీట్ చేసుకుందాం. సో దట్ యూ కెన్ ఈజీలీ ప్రిపేర్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, రైట్? సో 10th రోమన్లో ఆర్టికల్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి మెటీరియల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాము. సో ప్రాక్టీస్ దోస్ క్వశ్చన్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద మెటీరియల్. సో దట్ మెటీరియల్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ప్లేలిస్ట్. అండ్ 12th రోమన్ చూసుకున్నట్లయితే ఫిల్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ప్రిపోజిషన్స్ కూడా మీకు మెటీరియల్లో ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే 6 into 3, ఇక్కడ కూడా మీకు 6 రాస్తే 3 మార్క్స్ వస్తాయి. అండ్ ద మెయిన్ అండ్ మోస్ట్ కామన్ డౌట్ ఏంటంటే రోమన్ నెంబర్ మార్జిన్ అవుట్ సైడ్ వేస్తాం, బట్ వేర్ షుడ్ వి నీడ్ టు పుట్ దీస్ నంబర్స్? ఈ నంబర్స్ ఎక్కడ వేయాలి అంటే రోమన్ నెంబర్ అవుట్ సైడ్ వేయాలి. ఇది క్వశ్చన్లో పాయింట్స్ కాదు కదా, ఇవే క్వశ్చన్స్ దీనికి ఇండివిజువల్ క్వశ్చన్స్ ఇవన్నీ కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ పాయింట్స్ అన్నిటిని కూడా రోమన్ నెంబర్ కిందనే అంటే మార్జిన్కి ఇటు సైడే వేస్తాము. బట్ స్టిల్ చాలా మంది డౌట్స్ ఏంటంటే బుక్లెట్ ఎలా ఉంటుంది, బుక్లెట్లో మార్జిన్ ఉంటుందా, ఆ మార్జిన్కి సైడ్స్ వేసే ఇక్కడ మార్జిన్ ఉంటే మార్జిన్కి ఇటు సైడ్ క్వశ్చన్ నెంబర్స్ వేయగలమా లేదా, అక్కడ ఏమన్నా రాసి ఉంటుందా, సంథింగ్ చాలా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా డౌట్స్ అనేవి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లారిఫై చేయడం జరుగుతుంది విత్ బుక్లెట్ కూడా మీకు ఒకసారి ఐ విల్ షో యూ ద బుక్లెట్, హౌ ద బుక్లెట్ విల్ లుక్ లైక్. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. నౌ 13th రోమన్లో మీకు వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి. వర్బ్ ఫార్మ్స్ని ఇక్కడ ఒక వర్డ్ ఎగ్జాంపుల్ ఇస్తారు, దాన్ని బట్టి మీరు ఇక్కడ వర్బ్ ఫార్మ్స్ అనేవి ఫిలప్ చేయాలి. అండ్ 14th రోమన్లో వచ్చేసి మీకు ఇక్కడ ఫస్ట్ది ఆల్వేస్ మీకు చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అనేది ఉంటుంది. ఆల్వేస్ ఫస్ట్ క్వశ్చన్ మీకు చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్లో ఇస్తారు, ప్యాసివ్ వాయిస్ అని చేంజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్వేస్ ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్లోకే ఉంటుంది కాబట్టి డైరెక్ట్ స్పీచ్లో ఇస్తారు అతను, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మనం చేంజ్ చేయాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీకు పాజిటివ్ డిగ్రీలో ఇస్తే సూపర్లేటివ్ డిగ్రీలోకి లేదా కంపారిటివ్ డిగ్రీకి చేంజ్ చేయండి అని అడగవచ్చు, లేదా కంపారిటివ్ డిగ్రీలోకి ఇచ్చి సూపర్లేటివ్ ఇచ్చి పాజిటివ్ ఇచ్చి ఓన్లీ సూపర్లేటివ్కి, లేదా సూపర్లేటివ్ ఇచ్చి కంపారిటివ్ పాజిటివ్కి, ఇలా ఎటువంటి విధంగా అయినా అడగవచ్చు. ఒక సెంటెన్స్ ఇచ్చి అది రెండిట్లోకి చేంజ్ చేయండి అని అడగవచ్చు, ఒక సెంటెన్స్ ఇచ్చి అది ఒకటిలోకి అంటే ఒకటే డిగ్రీలోకి చేంజ్ చేయండి అని అడగవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఇది సుధా సింగ్స్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఇది మీకు సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది, ఇది మీకు పాజిటివ్ డిగ్రీకి చేంజ్ చేయండి అని అడిగారు. బట్ స్టిల్ ఒకవేళ ఇలా అడగకపోయినప్పటికీ కూడా మీకు కంపారిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయండి అని అడగవచ్చు. అది కాకపోతే సూపర్లేటివ్ డిగ్రీ ఇచ్చి
పాజిటివ్ డిగ్రీ లేదా కంపారిటివ్ రెండిటిలోకి చేంజ్ చేయండి అని అడిగే ఛాన్స్ ఉంటుంది థర్డ్ వన్లో. అండ్ ఫోర్త్ వన్కి వచ్చేసరికి ఫోర్త్ వన్లో ఎన్నో రకాలవి అడగొచ్చు, ఎందుకంటే ఫోర్త్ వన్ వచ్చేసి మనకు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే కాన్సెప్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ లో చేంజ్ ఇన్ టు కాంప్లెక్స్ నెంబర్స్ ఇదన్నా ఈ కాన్సెప్ట్ అన్నా అడగవచ్చు, లేదా కంబైనింగ్ సెంటెన్సెస్ అంటే టూ సెంటెన్సెస్ ఇచ్చి దాన్ని కంబైన్ ద సెంటెన్స్ విత్ అండ్, కంబైన్ ద సెంటెన్స్ విత్ హూజ్, కంబైన్ ద సెంటెన్స్ ఈస్ హూమ్, కంబైన్ ద సెంటెన్స్ విత్ ఫర్, ఇలా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మీకు క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి ఇస్తారు. ఇక్కడ మీకు నెగిటివ్ ఇచ్చి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అన్నా అడగవచ్చు, పాజిటివ్ ఇచ్చి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అన్నా రాసే ఛాన్స్ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా మీకు కంప్లీట్ మెటీరియల్ ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉంది, దేర్ యూ క్యాన్ చెక్ దట్. అండ్ మీకు 15th రోమన్ చూసినట్లయితే రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ కరెక్టింగ్ ద అండర్లైన్ పార్ట్. ద రోజ్ ఈజ్ స్మెల్లింగ్ స్వీట్, ద రోజ్ స్మెల్స్ స్వీట్. Lahari has seen his long ago. Lahari has seen him long ago. ఇక్కడ హ్యాస్ సీన్ కి ప్లేస్ లో లహరి సా హిమ్ లాంగ్ అగో అనేది వస్తుంది. అంటే మీరు ఇక్కడ ఈ కరెక్షనింగ్ సెంటెన్స్ లో వర్బ్ కరెక్షన్ అన్నా ఉండవచ్చు, లేదా టెన్స్ కరెక్షన్ అన్నా ఉండవచ్చు. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కరెక్షన్ ఉంది. మ్యాథమెటిక్స్ ఆర్ హార్డ్ సబ్జెక్ట్ కాదు, మ్యాథమెటిక్స్ ఈజ్ హార్డ్ సబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కరెక్షన్ వచ్చింది. హార్డ్లీ హీ సా ద టైగర్ వెన్ హీ ర్యాన్ అవే. He saw the tiger, hardly had he seen. ఇక్కడ verb, tense correction అనేది వచ్చింది. Hardly had he seen the tiger when he ran away. Next, 5th one, he entered into the hall late. He entered into the hall late. ఇక్కడ మీకు he entered into the రాదు, హీ ఎంటర్డ్ ద హాల్ లేట్ వస్తుంది. ఇక్కడ మీకు వర్డ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది, తీసేస్తాం. ఇలా మీకు ఒక్కొక్క కరెక్షన్ ఉండదు. వర్బ్ కరెక్షన్, టెన్స్ కరెక్షన్, అండ్ సింగులర్ ప్లూరల్ కరెక్షన్ ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ కరెక్షన్, ప్రీపోజిషన్ కరెక్షన్, ఇవన్నీ చాలా కరెక్షన్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా మీరు పైన ఎప్పుడైతే నేర్చుకుంటారో ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు ఈజీగా కనిపిస్తాయి, రైట్? సో నెక్స్ట్ మీకు 16th రోమన్ చూసినట్లయితే 16th రోమన్లో సైలెంట్ కాన్సోనెంట్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. సైలెంట్ కాన్సోనెంట్ ఫస్ట్ దాంట్లో సబ్టిల్లో దీన్ని సటిల్ అని పలుకుతాం మనం, దీన్ని సటిల్ అని పలుకుతాం. కాబట్టి బి అనేది సైలెంట్ లెటర్. నెక్స్ట్ సెకండ్ది హ్యాండ్సమ్ అని పిలవం, దీన్ని హ్యాండ్సమ్ అని పలకం. ఎలా పలుకుతాం? హ్యాండ్సమ్, హ్యాండ్సమ్. డి అనేది మనకు వినిపిస్తుందా దీన్ని పలికేటప్పుడు? నో. కాబట్టి ఇక్కడ డి అనేది సైలెంట్ లెటర్. సో మీకు ఇక్కడ డి అనేది సైలెంట్ లెటర్ వచ్చింది. అండ్ ఇక్కడ రెజిగ్న్ అని పలుకుతామా, రిజైన్ అని పలుకుతామా? రిజైన్ అని పలుకుతాం. సో ఇక్కడ జి అనేది సైలెంట్ లెటర్. అండ్ 4th వన్ నీడ్ వస్తుంది కానీ క్నీడ్ రాదు, కాబట్టి కే అనేది సైలెంట్ లెటర్. వ్రెక్, ఇక్కడ రెక్ వస్తుంది కానీ వ్రెక్ రాదు, కాబట్టి డబ్ల్యూ ఇస్ ద సైలెంట్ లెటర్. ఇక్కడ మీకు లాస్ట్ వన్ ఓ, ఇక్కడ లెటర్ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. బట్ స్టిల్ మీరు స్పెల్లింగ్ మిస్టేక్ అని రాసి రాకూడదు ఎగ్జామినేషన్లో. జస్ట్ సైలెంట్ లెటర్ ఏదో అది రాసేయాలి. ఇక్కడ సైకోలో పి సైకో అని పలకం కదా, లేకుంటే పిసైకో అని పలకం కదా. సో ఇక్కడ పి అనేది సైలెంట్ లెటర్. ఇలా సైలెంట్ లెటర్స్ అన్నీ కూడా మీకు ఒక లిస్ట్ అనేది మెటీరియల్లో ఉంది. దాట్ లిస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్. ద ఎగ్జాంపుల్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద టెక్స్ట్ బుక్, దోస్ ఆన్సర్స్ ఆర్ ఇన్ ద మెటీరియల్. సో క్వశ్చన్తో పాటు ఆన్సర్ ఉంది కాబట్టి టేక్ అ లుక్ అట్ ద మెటీరియల్ వెరీ వెల్. అండ్ ఇఫ్ యూ are not able to find out the material in our channel, just comment in the comment section. I will give you the link, right? Next వచ్చేసి 17th రోమన్. 17th రోమన్లో అయితే సినోనిమ్స్ ఉంటాయి, యాంటోనిమ్స్ ఉంటాయి. ఫస్ట్ దానికి 4 రాస్తే 2 మార్క్స్, సెకండ్ దాంట్లో కూడా 4 రాయాల్సిందే,
2 మార్క్స్. ఇక్కడ ఏం చేయాలి అంటే మీరు యూ నీడ్ టు పుట్ దిస్ రోమన్ అవుట్ ఆఫ్ ద మార్జిన్కి అవతల సైడ్ మీరు ఇది రోమన్ అనేది వేయాలి. మార్జిన్కి అంటే లెట్ us assume this is your margin. Just put the Roman number here, Roman number 17, and ఇక్కడ మీకు A and B ఉన్నాయి కాబట్టి just write the A here and 1 2 3 4 and write the B here 1 2 3 and 4. ఇలా రాయండి దీన్ని మాత్రం. అండ్ ఇక్కడ హెడ్డింగ్ పెట్టేటప్పుడు జస్ట్ రిమెంబర్ ఇక్కడ సినోనిమ్స్ అని హెడ్డింగ్ పెట్టండి అండ్ ఇక్కడ యాంటోనిమ్స్ అని హెడ్డింగ్ పెట్టండి. By this they can easily understand that which section you are writing. Sorry if I write antonyms, right? ఇలా హెడ్డింగ్ పెట్టండి. ఆ తర్వాత ఏదైతే కరెక్ట్ ఉందో ఆప్షన్ ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, ఏదైతే కరెక్ట్ ఉందో దాన్ని రాసేయండి. మోస్ట్లీ ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు డాట్ అనేది ఉంది, డాట్, లింగర్, డాష్, అలార్మింగ్, ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు. సో డాట్ కి పర్టికులర్ మీనింగ్ అంటే ఏంటంటే డాట్ అనేది అన్ యాక్ట్ ఆఫ్ రన్నింగ్ ర్యాపిడ్లీ, అంటే సడన్ గా ర్యాపిడ్ గా స్ట్రైట్ లైన్ లో వెళ్ళడాన్ని డాట్ అని అంటారు. సో దీనికి స్మాల్ ఆరో అనే మీనింగ్ కూడా ఉంది కాబట్టి దీనికి దిస్ వర్డ్ హ్యావ్ లాట్స్ ఆఫ్ సినోనిమ్స్. ఈ వర్డ్ కి ఫస్ట్ మీనింగ్ స్మాల్ ఆరో ఉన్నప్పటికీ సెకండ్ మీనింగ్ స్ట్రైట్ లైన్ లో ర్యాపిడ్ గా సడన్ గా రన్ అవ్వడం, ఇలా కొన్ని మీనింగ్స్ ఉన్నాయి కాబట్టి దిస్ డాట్ మ్యాచెస్ విత్ ద సినోనిమ్ డాష్. ఎందుకంటే స్ట్రైట్ లైన్ లో ర్యాపిడ్ గా సడన్ గా రన్ అవ్వడం, ఇక్కడ స్ట్రైట్ లైన్ అనే వర్డ్ యూజ్ అయింది. సో సిమిలర్ వే అంటే ద సిమిలర్ వర్డ్ విచ్ మ్యాచెస్ విత్ డాట్ ఇస్ డాష్. సో మీకు మీనింగ్స్ ని బట్టి సినోనిమ్స్ అనేవి ఉంటాయి. అండ్ డిస్టార్ట్ అనే దానికి వచ్చేసి మీకు అల్టర్ అనేది సినోనిమ్, అక్విజిషన్ అనే దానికి గెయిన్ అంటే పొందడం, అండ్ క్రెస్ట్, క్రెస్ట్ అంటే ఏంటి, టాప్. ఇక్కడ మీరు ఇంకొక రకంగా కూడా థింక్ చేయొచ్చు. క్రెస్ట్ అనేది మీనింగ్ మీకు తెలుసు, టాప్ అనేది. ఇక్కడ అవర్షన్ అనే దానికి, బ్రేవ్ అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంది టాప్ కి ఇవి రెండింటికి. సో పీక్ అంటే ఏంటి, ఎత్తున అంటే హై, టాప్ లో, కాబట్టి ఇవి రెండు మ్యాచ్ అవుతాయి కాబట్టి పీక్ అనేది దీనికి సంబంధించి సినోనిమ్. అండ్ ఇక్కడ కూడా ఒక మీకు స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. పీక్ కి స్పెల్లింగ్ కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటంటే PEAK. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఏం చేయాలి అంటే జస్ట్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్. 4 అని పెడతారు, క్రెస్ట్ అని పెడతారు, డాష్ పెట్టేసి కరెక్ట్ స్పెల్లింగ్ రాయండి, ఇక్కడ ఉన్నది రాయద్దండి. సో కరెక్ట్ స్పెల్లింగ్ ఆప్షన్ పెట్టేయండి, కరెక్ట్ స్పెల్లింగ్ రాయండి. ఇలాంటి అంటే ఒకవేళ మీకు ఇలాంటి స్పెల్లింగ్స్ మిస్టేక్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే డోంట్ రైట్ ద వర్డ్, కరెక్ట్ వర్డ్ రాయకుండా జస్ట్ ఆప్షన్ రాసేయండి. దెన్ ఆల్సో యూ విల్ గెట్ మార్క్స్. నెక్స్ట్ బి వచ్చేసి, అంటే నేను ఏం చెప్తున్నా అంటే అన్నిటికీ కూడా ఆప్షన్స్ పెట్టండి అనట్లేదు. వేటికైతే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయో వాటికి మాత్రమే. బట్ ఎగ్జామినేషన్, బోర్డ్ ఎగ్జామినేషన్, IPEలో మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండవు. దే విల్ కరెక్ట్ ఆల్ ద స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్. ఎందుకంటే దెర్ ఇస్ నో ఛాన్స్ టు గెట్ అ సింపుల్ మిస్టేక్ ఆర్ స్మాల్ మిస్టేక్, రైట్? ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఉండవు. మేబీ ఒకవేళ ఉంటే ఇలా జస్ట్ ఆప్షన్ పెట్టండి. నెక్స్ట్ బి చూసుకున్నట్లయితే 4 ఉంటాయి. వీటిలో యాంటనిమ్స్ రాయాలి. ప్రెసెంట్, దీనికి హియర్ అంటే ఇక్కడ, యాబ్సెంట్, లైట్ ఇలా ఉన్నాయి. వీటిలో ప్రెసెంట్ కి యాంటనిమ్ వచ్చేసి యాబ్సెంట్, ప్లంప్ కి యాంటనిమ్ వచ్చేసి, ప్లంప్ అంటే దుబ్బగా ఉండడం కాబట్టి షార్ట్ అనేది మీకు ఇక్కడ రాదు. మేబీ ఇక్కడ యు నీడ్ టు హ్యావ్ అనదర్ ఆప్షన్, రైట్? బట్ స్టిల్ ప్లంప్ అనేది దుబ్బగా ఉండడం, దీనికి యాంటనిమ్ లీన్ అనేది వస్తుంది. సో
లీన్ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. బట్ ఇందులో ఏమన్నా కరెక్షన్స్ ఉండాలి. మేబీ ఇక్కడ ఆప్షన్స్లో ఏమన్నా దే డిడ్ అ స్మాల్ మిస్టేక్. సో జస్ట్ రైట్ ద కరెక్ట్ ఆప్షన్. బట్ ఇలాంటి కేసెస్లో ఎగ్జామినేషన్లో ఏం చేయాలి అంటే యూ డోంట్ నీడ్ టు రైట్ దిస్, బట్ స్టిల్ మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఓల్డ్ ఇచ్చారు, షార్ట్ ఇచ్చారు, ఫ్యాట్ ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏమో ఇందులో నుంచి ఏది లేదు. కాబట్టి మీరు ఏది పిక్ చేసినప్పటికీ కూడా దే విల్ గివ్ ద మార్క్స్. బట్ ఫ్యాట్ అనేది పిక్ చేయకూడదు, ఎందుకంటే ప్లంప్కి మీనింగ్ ఫ్యాట్ ఉంది కాబట్టి ఏ బిలో ఏది పిక్ చేసినప్పటికీ కూడా మీకు దే విల్ గివ్ మార్క్స్. ఒకవేళ వాళ్ళు ఈ వీటిల్లో ఈ ఆప్షన్ లీన్ అనే ఆప్షన్ మెన్షన్ చేసింటే లీన్ అనే ఆప్షన్నే మీరు రాయాలి. హోప్ యూ అండర్స్టాండ్. అంటే మీకు ఇలా కరెక్ట్ ఆన్సర్ లీన్ కదా, దీనికి లీన్ అనే ఆప్షన్ ఇందులో లేదు, ఏబిసిలో మూడిట్లో లేదు. లేనప్పుడు ప్లంప్ అంటే లావుగా ఉండడం కాబట్టి ఫ్యాట్ అనేటువంటి ఆప్షన్ ఒకటి తీసేసి ఏలో బిలో ఏది సెలెక్ట్ చేసుకున్నా మీకు మార్క్స్ అనేవి అలాట్ చేస్తారు. బట్ ఒకవేళ లీన్ అనే ఆప్షన్ అనేది ఒకవేళ ఈ 3 ఆప్షన్స్లో ఉండి ఉంటే, ఏబిసి ఆప్షన్లో బి ప్లేస్లో లీన్ ఉండి ఉంటే దెన్ యూ నీడ్ టు చూస్ లీన్. లీనే చూస్ చేయాలి. మళ్ళీ అలా చెప్పానని ఏ యూజ్ చేసి రాకూడదు. కరెక్ట్ ఆప్షన్ ఒకవేళ వాళ్ళు ఇస్తే, ఒకవేళ ఇవ్వకపోతే నేను చెప్పినట్టు చేయండి. ఒకవేళ ఇస్తే కరెక్ట్ ఆప్షన్నే చూస్ చేసి రండి. అండ్ ఇక్కడ డిస్పైజ్ అనే దానికి యాంటనిమ్ వచ్చేసి లైక్. అండ్ ఫోర్త్ వన్ సెడేట్. సెడేట్ అనే దానికి లివ్లీ అనేది మీకు యాంటనిమ్. సో here like this you need to write the antonyms. And now let's further move to the 18th Roman. 18th Roman లో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అన్న రాయొచ్చు, ఆడ్ సౌండ్స్ అన్న రాయొచ్చు. సో మీరు ఫస్ట్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ చూసినట్లయితే ఐ విల్ ఆల్వేస్ సజెస్ట్ యూ టు రైట్ ఆడ్ సౌండ్స్. ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో మీకు కొన్ని అంటే ఒకలాగా పలుకుతాం దీన్ని, కానీ ఆన్సర్ ఒకలాగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇది వచ్చేసి దీని కరెక్ట్ ఆన్సర్ జెనియల్లీ. దీని కరెక్ట్ ఆన్సర్ జెనియల్లీ. ఇది మీకు సోల్. అండ్ ఇది వచ్చేసి క్యాలిగ్రఫీ. సెకండ్ వన్ వచ్చేసి రెట్రిబ్యూషన్. థర్డ్ వన్ వచ్చేసి అన్కాంక్వైరబుల్. అండ్ ఫోర్త్ వన్ ఈస్ క్యాప్షన్ ఆఫ్ caption. Here I think there is a mistake here. ఇక్కడ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫిఫ్త్ వన్లో సోల్ ఉంది కదా, హియర్ అంటే మీకు ఇక్కడ కంప్లీట్ చేయలేదు, ఇంకా ఇలా బార్ పెట్టలేదు. దిస్ మీన్స్ దిస్ ఇస్ ఇన్కంప్లీట్ వర్డ్, జస్ట్ లీవ్ దిస్. 5 అడిగారు కాబట్టి ఇలా వచ్చినటువంటి వాటిని లీవ్ చేయండి. ఇది అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి సోల్ మీకు. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి కాంటెంప్ట్. సెవెంత్ వన్ వచ్చేసి ప్రయర్. అండ్ ఎయిత్ వన్ వచ్చేసి బీఫాల్. నైన్త్ వన్ ఐ ఆల్రెడీ సెట్ క్యాలిగ్రఫీ. 10th వన్ వచ్చేసి ఎండోస్కోప్. అండ్ ఆడ్ సౌండ్స్ గురించి మాట్లాడినట్లయితే ఫస్ట్ వన్ ఫుల్ రూల్ పుట్టులో రూల్ అనేది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఓల్డ్ ఓవర్ వన్స్. వన్స్ అనేది మీకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఓల్డ్ ని ఓలా పలుకుతున్నాం, ఓవర్ ని ఓలా పలుకుతున్నాం, కానీ వన్స్ ని వాలా పలుకుతున్నాం. అండ్ ఫీల్డ్ విజిట్ ఇంపాక్ట్. ఫీల్డ్ విజిట్ ఇంపాక్ట్. ఇంపాక్ట్ అనేది మీకు ఇక్కడ నో ఫీల్డ్ విజిట్ ఇంపాక్ట్. ఫీలో ఈలా పలుకుతున్నాం, విజిట్ ఇంపాక్ట్. హియర్ ఐ థింక్ యూ నీడ్ టు చూస్ ఫీల్డ్. ఫీల్డ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫోర్త్ వన్ ఏబుల్, అప్రాన్, అవాయిడ్. ఏబుల్, అప్రాన్, అవాయిడ్. అవాయిడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఏం చేయాలి అంటే మీరు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఆన్సర్ రాస్తున్నారు, ఎగ్జామ్లో 1 ఆన్సర్ రాస్తున్నారు. ఏం చేయాలి, ఫుల్ రూలు పుట్టు అవన్నీ ఏం పెట్టకూడదు. ఒకవేళ పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఏం చేయాలి, ఫస్ట్ వన్ అని పెట్టండి, రూల్ అని పెట్టండి, యూ కింద అండర్లైన్ చేయండి. సెకండ్ వన్ పెట్టండి, విజిట్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి, వన్స్ కదా, వన్స్ అని రాయాలి, ఎన్ కింద అండర్లైన్ చేయాలి. థర్డ్ వన్ పెట్టాలి, ఫీల్డ్ అని రాయాలి, ఐ కింద అండర్లైన్ చేయాలి. ఫోర్త్ వన్ పెట్టాలి, అవాయిడ్ అని రాయాలి, అండ్
ఏ కింద అండర్లైన్ చేయాలి. ఫిఫ్త్ వన్ పెట్టాలి చాయిస్ చార్కోల్ క్యారెక్టర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్యారెక్టర్ సిహెచ్ అండర్లైన్ చేయాలి. ఇలా రాయాలి ఎగ్జామినేషన్లో. అండ్ లాస్ట్ వన్ విచ్ ఈస్ వెరీ ఈజియెస్ట్ వన్, బట్ దీన్ని ఏం చేయాలి అంటే చదవాలి ఖచ్చితంగా, లైన్ టు లైన్ చదివితేనే మనకు ఈ బ్లాంక్లో ఏది కరెక్ట్ ఆన్సర్ వస్తుందో మనం డిసైడ్ చేయగలుగుతాం. ఫస్ట్ సోఫియా, ఎక్స్క్యూజ్ మీ, ఐ బిలీవ్ దెర్ ఈస్ బీన్ మిస్టేక్ ఇన్ మై బిల్. ఐఎమ్ సారీ టు హియర్ దట్, కుడ్ యూ ప్లీజ్ షో మీ. ఏం షో చేయాలి, ఇక్కడ నా బిల్లో మిస్టేక్ ఉంది అని చెప్పారు. మరి కుడ్ యూ ప్లీజ్ షో మీ యువర్ బిల్ అనేది వస్తుంది ఇక్కడ ఆన్సర్. అతను మీ బిల్ చూపియండి అని అడుగుతారు కదా, ఖచ్చితంగా అదే కదా మనం చెప్పేది కూడా. ఒకవేళ మా బిల్లో మిస్టేక్ వచ్చిందంటే ఏది మీ బిల్ చూపియండి అని అంటాం. మరి షో మీ యువర్ బిల్ అని వస్తుంది ఇక్కడ. హియర్ ఇట్ ఈస్, ఐ వాస్ చార్జ్డ్ ఫర్ 2 డెజర్ట్స్ బట్ ఐ ఓన్లీ హ్యాడ్ 1. నేను 2 డెజర్ట్స్కి ఛార్జ్ చేశాను, బట్ నా దగ్గర నేను తీసుకున్నది ఒకటే. సో లెట్ మీ చెక్ దిస్ ఫర్ యూ డాష్ వైల్ ఐ వెరిఫై ఇట్. ప్లీజ్ వెయిట్, నేను దీన్ని చెక్ చేస్తాను, కాసేపు ఆగండి, నేను వెరిఫై చేసే వరకు కాసేపు ఆగండి అని చెప్తున్నారు. సో ప్లీజ్ వెయిట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ బ్లాంక్. ష్యూర్ ఐ విల్ వెయిట్. ఒకవేళ మీకు ఇక్కడ ప్లీజ్ వెయిట్ వస్తుంది అని మీరు అనుకోకపోతే, అంటే మీకు అనిపించకపోతే, దెన్ మూవ్ టు నెక్స్ట్ లైన్. ష్యూర్ ఐ విల్ వెయిట్, తను వెయిట్ చేస్తా అంటుంది. ఎందుకు వెయిట్ చేస్తా అంటుంది, తను అడిగాడు కాబట్టి, మేనేజర్ అడిగారు కాబట్టే ఇక్కడ వెయిట్ చేస్తాను అని చెప్తుంది. కాబట్టి మీరు ఇక్కడ ఈ సెంటెన్స్ లో ప్లీజ్ వెయిట్ అని డిసైడ్ చేసేయచ్చు. అండ్ దెన్ యు ఆర్ రైట్, దెర్ వాజ్ అన్ ఎర్రర్, ఐ విల్ ఫిక్స్ ఇట్ అండ్ ఇష్యూ అ న్యూ బిల్ రైట్ అవే. సో ఇక్కడ డాష్ మిస్టేక్స్ హ్యాపెన్, బట్ ఇట్స్ గ్రేట్ టు సీ సచ్ ప్రాంప్ట్ సర్వీస్. సో ఇక్కడ తను ఏం అడుగుతుందంటే, థ్యాంక్ యూ అంటే ఇప్పుడు తను బిల్ ఫిక్స్ చేశాడు కాబట్టి థ్యాంక్ యూ అని అడగొచ్చు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని అడగవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఇక్కడ రాసేయండి. అండ్ దెన్ లాస్ట్ వన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. హియర్ యువర్ కరెక్టెడ్ బిల్, ప్లీజ్ లెట్ us know if there is anything else we can do ఎవరి కోసం, ఫర్ యూ అంటే హియర్ ద ఫోర్త్ వన్ ఇస్ ఫర్ యూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Here in this way you can decide the correct answers for the filling the blanks, right? So this is all about the intermediate first year English paper pattern explanation. And in the next video we will meet with how to represent the paper pattern in the examination. So if you have any doubts, comment in comment section. Thanks for watching. Please like.